ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. ఏం చెప్పాలో నాకు తెలీదు. కేజీఎఫ్ తర్వాత నేను మీకు ఒక థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదు. పనిలో ఇన్వాల్వ్ అయిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరెంత ప్రేమ చూపించారంటే ఒక్కొక్కరికి ఇండియా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎవరైనా కూడా విత్ ఆనెస్టీ, విత్ ప్యాషన్ వర్క్ చేస్తే ప్రేక్షకులు always will support them. They are not biased and they are very honest and truthful అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాలాంటి ఎవరైనా కూడా ఒక ఆర్డినరీ పర్సన్ కూడా డ్రీమ్ చేయొచ్చు. బౌండరీస్ లేదు, బ్యారియర్ లేదు, పాలిటిక్స్ లేదు, లాంగ్వేజ్ ని మించి, బార్డర్స్ ని మించి హ్యుమానిటీ ఉంది, ప్రేమ ఉంది, ఆనెస్టీ ఉంది అని చూపించారు. అండ్ ఫ్రమ్ కర్ణాటక ఆల్సో we have the same love towards Telugu people. It's mutual. We love Telugu cinema and I know you will always love Kannada cinema. And also with all of us together, now we are Indian cinema. And very soon మేమంతా గ్లోబల్ మ్యాప్లో ఇండియన్ సినిమాని పొజిషన్ చేయాలి, మార్క్ చేయాలి. All the youngsters are here, students are here. I always tell the same thing, సినిమాని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దండి. మేమంతా ఏమీ పెద్దగా చేయలేదు. మీలాంటి వాట్ ఎవర్ యు వాంట్ టు డూ ఇన్ లైఫ్ డ్రీమ్ చేసుకొని మీరు వెళ్తే ఏ ప్రొఫెషన్ అవ్వచ్చు, రెస్పెక్ట్ దొరుకుతుంది, సక్సెస్ దొరుకుతుంది. Because students are here, I want to tell you one thing. In my experience, I've realized one thing. If we fail in something or if we don't achieve anything, I don't think we should blame the world. Only we will be responsible. మీరంతా ఈ ఏజ్ మల్లారెడ్డి గారు చెప్పారు 23 కూడా లేదు అని. ఆయన కూడా 23 లాగే ఉన్నారు. సో నేను నమ్మేస్తాను. ఒక రిక్వెస్ట్ అండి యంగ్స్టర్స్కి, ఇప్పుడు మన ఇండియన్ సిస్టంలో చాలా స్టేట్స్ ఉన్నాయి. అందరికీ మన లాంగ్వేజ్ ఉంది. అందరూ మన లాంగ్వేజ్తో చాలా ప్రేమ పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు టైం ఏంటంటే we all should come together. Anybody who tries to break it, anybody who tries to play politics with it, I don't think మీరెవరు వినకూడదు. నార్త్ సౌత్ ఇదంతా ఏమీ వద్దు. మీరు వర్క్ చేస్తే ఏ స్టేట్కి వెళ్ళినా, మన కంట్రీలో ఎక్కడికి వెళ్ళినా అదే ప్రేమ దొరుకుతుంది. ఎక్కడి నుంచో ఎవరైనా వచ్చి
మంచి పని చేసిన అంతే ప్రేమ మీరు ఇస్తారు. ఆ నమ్మకం నమగుంది, నాకుంది. మీరు చూసి ఒక చిన్న స్టోరీ గుర్తయింది, చెప్పొచ్చా? నాకు స్టూడెంట్స్ చూస్తే ఏదైనా ఇలాంటి ఐ షుడ్ సే సంథింగ్ లైక్ దిస్ మీనింగ్ఫుల్ అంటాను అనిపిస్తుంది. ఎందుకంటే చాలా టైం పడింది మనకి అర్థం చేసుకోవాలికి. ఐ యూస్ టు బ్లేమ్ ద హోల్ వరల్డ్, బట్ ఎక్కువ నాయిస్ వింటే మీరు ఎక్కడికి వెళ్ళరు. ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది నాకు ఈరోజు. ఫస్ట్ టైం ఎవరో ఒక స్టీమ్ బోట్ ఇంజిన్ ఇన్వెంట్ చేసినప్పుడు దే వాంటెడ్ టు షో ఇట్ టు ద హోల్ వరల్డ్ అంట. అప్పుడు అక్కడ ఉన్న సిటీలో ఎవ్రీబడి వెంట్ టు విట్నెస్ ఇట్. కానీ విట్నెస్ చేసే వెళ్ళే మంది అందరూ ఏం చెప్పారంట, రే ఇది ఎలా జరుగుతుందిరా, ఇది ఎలా జరగవచ్చు, ఏదో స్టీమ్ అంట, ఆ స్టీమ్తో బోట్ ముందు పోతుంది అని, దిస్ విల్ నెవర్ హ్యాపన్ అని మాట్లాడుతూ దే వర్ స్పీకింగ్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ దే సెడ్ స్టార్ట్ అవ్వలేదురా, స్టార్ట్ అవ్వే ఛాన్సే లేదు. అది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు దే షుడ్ షట్ దేర్ మౌత్, రైట్? బట్ దే వోంట్. రే స్టార్ట్ అవ్వచ్చురా, ఇప్పుడు మూవ్ అవ్వదురా, ఛాన్సే లేదు, మూవ్ అవ్వదని మాట్లాడారు. అది మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత స్టాప్ చేయాలి కదా. ఏయ్ కేర్ఫుల్, ఇస్ ఇట్ ఓకే దేర్? ప్లీజ్ చెక్. చూడు చూడు ప్లీజ్, చూడండి, కేర్ఫుల్. ప్లీజ్ గెట్ డౌన్ ప్లీజ్. వచ్చేయమ్మా ప్లీజ్. సౌండ్ రోస్టర్ పడినట్టుంది అక్కడ, దయచేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇందాక నుంచి మేము అనౌన్స్ చేస్తూనే ఉన్నాము. ఓకే కదా అక్కడ? ఓకేయా? అందరూ సేఫా? ఓకే. సో అది మూవ్ అయింది. అప్పుడు అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ బీన్ క్వైట్, రైట్? లేదు. అప్పుడేం చెప్పారంటే, దెన్ వాట్ దే సెడ్, ఇప్పుడు ఇది ఇట్ వోంట్ స్టాప్ మ్యాన్, ఇట్ విల్ గో అండ్ క్రాష్ సమ్వేర్, ఇట్ విల్ సింక్ అని చెప్పారు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఇస్, ఇన్ లైఫ్ మీరేం చేసి వెళ్ళినా ఇలాగే మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటారు. డోంట్ లిసన్ టు ఎనీబడి, కీప్ గోయింగ్, సక్సెస్ విల్ బి యోర్స్. విత్ మై ఎక్స్పీరియన్స్ I have realized that, so I would love to share that with you. And thank you, Andy. You people have come in such huge number. Toxic movie. Nen toxic movie gurinchi cheptanu. It's going to be a cinematic experience. Ee cinema lo motta India nunche chaana technicians work chesaru, chaana artists work chesaru. All of us have come together to give you the best experience. అక్కడ ఓకే కదా? సో మీకంతా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కమ్ టుగెదర్ ఫర్ ఇండియన్ సినిమా. అందరూ విల్ కమ్ టుగెదర్ అండ్ క్రియేట్ సంథింగ్ ఫర్ అ global audience and make our Indian film industry proud. Thank you so much.
I think I have to speak about all my lovely, talented people here. Hey, మాట్లాడతాను ఉండరా. Starting from Ravi Basrur, I need to really thank him. KGF అందరికి తెలుసు కదా. Tan 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 tan. I have never seen ఆయన లాంటి హార్డ్ వర్కింగ్ పర్సన్ నేను చెప్తున్నా నేను చూడలేదు. He has not slept. He has sacrificed so much and he has come and worked for us. He has given fantastic music for this film. Thank you, Ravi. As always, I don't know how you manage it. You must have not slept from last 2 months. Thank you, Ravi. Thank you so much for doing this. And Raju Garu, Dil Raju Garu, KGF 2 we met. I think he's such an inspirational person. He's such a passionate producer. ఎప్పుడు చూసినా ఆయన దిల్ రాజు అని పేరు ఎలా వచ్చిందో తెలీదు, చాలా దిల్ ఉంది ఆయనకి. He keeps coming with big dreams, big challenges. And thank you, sir. Thank you for joining hands. This movie is going to be something we will give a great experience to audience. From my side, I promise. And I know you will do a great job. Thank you. మన ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. కేవిఎన్ గారు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిది జరిగే తీరాలి. దట్ ఈస్ మై బిలీఫ్. ఆయన ఈ ఇండస్ట్రీ డబ్బు సంపడానికి ఈజ్ నాట్ కమ్ టు ఎర్న్ మనీ, ఈజ్ కమ్ హియర్ టు కాంట్రిబ్యూట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ గాన్ విత్ ఎవ్రీబడి, ఈజ్ నాట్ జస్ట్ గాన్ విత్ బిగ్ నేమ్స్. What I like about him is he's not just going behind money and just doing big films or trying to work with big stars. He's working with each and every passionate person who wants to do something in his life. Hats off to you, sir. And I think by far, like Dilraju said, you're the best production house at this point in time. Anybody who wants to dream, anybody who wants to really make a mark, the one way, one door, that is KVN Productions. Thank you, sir. Thank you so much for giving us the strength to make this dream come true. If you think you're bad, I am your dad. All the lovely actresses are here. Uma, thank you so much. I think you come from Delhi. It means a lot. It means a lot. You owned the film. Every single frame, you have killed it. You have nailed it. I think, like you said, this is going to be a memorable journey in your life. And I'm happy that you're part of our project. Thank you so much, Uma. Kiara, I think you all know she has worked in Telugu films also. What an amazing actor, what an amazing co-star. She's somebody who is very simple, very pure, and a fantastic actor. But whatever you have seen Kiara till today, I think from 26th onwards, you're going to witness something much more than that. India will fall in love with her again, and also in another level. Thank you so much, Kiara, for being part of this film. Thank you. And Rukmini, I'm so happy, I'm so proud that she's being part of such big films. She's being part of wonderful projects. And I'm proud that she's a Kannada girl.
and she's making a mark in every industry. Very proud of you, Rukmini. You're a fabulous actor and a very knowledgeable one, which I have realized after working with you. Nayan is not here. Nayantara, our lady superstar. You should watch out for her. She's done a fabulous job in this movie. And I should thank her for being so supportive. And Vishal, my little brother. You know, his music comes from soul. He's all heart. He's really worked hard. I found a little brother in him. I'm telling you, Telugu cinema ప్రేక్షకులకి these songs, when you watch it with the visual, you're going to be blown and you'll be remembered for this beautiful piece of work. Thank you, darling. Akshay, you come to Hyderabad. Did you witness the love here? You guys should keep coming here. You should keep working in industry, Tamil industry, and you truly deserve. You're a fabulous actor. అందరికి తెలుస్తుంది అక్షయ్ గురించి అండ్ మన సుదేవ్ అందరికి తెలుసు అనుకుంటా. ఇప్పుడు ఓజీ సినిమాలు కూడా ఆయన యాక్ట్ చేశారు. సో ఇట్స్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ సుదేవ్ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్. ఇంకేంటి సినిమా గురించి రెండు మాట్లాడతాను. టాక్సిక్ ఈజ్ బోల్డ్, టాక్సిక్ ఈజ్ ఒరిజినల్, టాక్సిక్ ఈజ్ ambitious, టాక్సిక్ ఈజ్ path breaking, టాక్సిక్ will blow your mind. Let me tell you one thing. తెలుగు మంది మీరు నాకు ఇచ్చిన సపోర్ట్, మీరు నాకు ఇచ్చిన స్ట్రెంగ్త్, we're going to give you in multiple folds. We're going to make better films. We're going to entertain you in a better way. Thank you అండి, అందరికీ థ్యాంక్స్. మళ్ళీ వస్తాను సినిమా రిలీజ్ తర్వాత. విల్ ప్లాన్ అండ్ ఐల్ కమ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్. యష్ గారు, రావణ అది వస్తుంది, రామాయణ కూడా వస్తుంది. డాడీస్ హోమ్. యు ఆర్ అ పాన్ ఇండియా స్టార్, సో రూటెడ్లీ కనెక్టెడ్ స్టిల్ టు కన్నడ ఆడియన్స్. అలాగే తెలుగు ఆడియన్స్ ప్రేమని మీరు ఇంతగా సొంతం చేసుకున్నారు. ఈ టాక్సిక్ ఎలా కనెక్ట్ చేయబోతోంది తెలుగు ఆడియన్స్కి అనేది ఒక 1 సెంటెన్స్లో చెప్పాలి అంటే వాట్ వుడ్ యూ సే? అంటే మనోళ్ళంతా ఊర్రా మాస్ అండి. నాకు తెలుసు మనోళ్ళకి ఏం కావాలి. మేము మీలాగే అక్కడి నుంచి వచ్చేవాడు. ఐ కేమ్ ఫ్రమ్ దేర్. నాకు తెలుసు మనోళ్ళకి ఏం కావాలి, అది ఉంటుంది. అది బియాండ్ దట్ ఇట్స్ అ మూవీ విచ్ ఈస్ వెరీ డీప్ and psychologically what I believe is art should always push you to the darkest corners and make you ask those uncomfortable questions about human relationships and also what we go through psychologically in life. So it's a great film which will speak to you on a personal level also, and also you will have a lot of entertainment which I know Telugu audience love it. అండ్ అలాగే వెంకట్ గారు, మీరు యు ఆల్ హ్యావ్ బీన్ సచ్ హ్యూజ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని, మన వెంకట్ గారు అండ్ మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఎనీ వన్ థింగ్ దట్ యూ వాంట్ టు సే అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్, కేవిఎన్ గారు అండ్ యూ? అంటే see, I told you, he's somebody who's not here for money, who's not a materialistic person. And I've seen a lot of people in any business. They'll be nice to you when there is benefit. They'll be nice to you in good times. But I can proudly say, Venkat sir is somebody who will be there with you in your difficult times also. And he'll be there to support everybody's dream. So I'm so happy to have a friend like him. And I think
more than me, I want this film to do well for this man because people like him should win. So lot of young talents, lot of young filmmakers can achieve their dreams. Thank you, sir. Thank you for being who you are. అబ్సల్యూట్లీ. మా తెలుగు ఆడియన్స్ కోసం ఒక కొన్ని మీకు తెలుగు బాగా ఇష్టం And తెలుగు ఇంకొక మాట చెప్పాలి. I saw a lot of girls here. మన అమ్మాయిలకి ఒక మాట చెప్పాలి. ఈ సినిమా డైరెక్టర్ కూడా ఒక అమ్మాయి, గీతు మోహన్ దాస్. మనకు లైఫ్లో అచీవ్ చేయడం ఎంత కష్టమో దాని డబల్ కష్టం మీకు నాకు తెలుస్తుంది. సొసైటీ దే మే సే దే మే నాట్ accept it, but the point is everybody will look upon on you. అమ్మాయిరా ఏం చేస్తుంది, నేను కూడా విన్నాను. కేజీఎఫ్ తర్వాత యశ్ ఏ పెద్ద డైరెక్టర్తో ఫిల్మ్ చేస్తాడో, ఏ కమర్షియల్ ఫార్ములా పెట్టుకొని పోతాడో. నాకు డబ్బులు అక్కర్లేదండి, మీరు ఆల్రెడీ నాకు చాలా బాగా పెట్టారు. నన్ను ఐఎమ్ నాట్ రెస్పెక్టెడ్ బై మై మనీ, ఐఎమ్ రెస్పెక్టెడ్ ఫర్ మై వర్క్ అండ్ ఐ నో. అండ్ ద డైరెక్టర్ will prove that every girl, every woman can face every kind of situation and express their thought and express their vision and succeed in this society. There is a voice for women in this film, unlike how it is coming across in the trailer. Watch the movie and enjoy. And all you girls, you'll have a blast. అమేజింగ్ గీతు మోహన్ దాస్ గారు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ డైరెక్షన్. అండ్ మీ ఫేవరెట్ తెలుగు ఫిల్మ్ ఏదండి? మీ ఫేవరెట్ తెలుగు ఫిల్మ్? చాలా ఫిల్మ్ ఉంది, నేను చాలా ఫిల్మ్ చూశాను. నాకు ఒకప్పుడు ఐ థింక్ ఇన్ బెంగళూరు, ఇన్ కర్ణాటక, యూ నీడ్ టు అండర్స్టాండ్, ఐ బీన్ సేయింగ్ దిస్, వీ లవ్ తెలుగు ఫిల్మ్స్ ఇన్ కర్ణాటక. We have always been supportive. Beat Bahubali, beat Pokri, OG, Magadira. I think I have really liked so many films. Recently, Pushpa. I think I've seen every hero's film. We have said Kick movie kuda I really liked in Telugu. I think we have loved every hero. We have celebrated every actor. Googly. That's my mood. Any favorite Telugu song that you keep humming? Love that Dekho Dekho Gabbar Singh. Okay. All the DSP songs. He's a dear friend. All his song I really like. థ్యాంక్ యూ సో మచ్ Thank you. యష్ గారు. కెవిన్ గారు, మీకు మాత్రం ఒక్క క్వశ్చన్ ఉందండి. ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు కదా సినిమాలో, హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అంటే? మేడం అందరూ నా ఫేవరెట్ హీరోయిన్సే, కాకపోతే నాకు ఈ నయనతార మేడం అంటే కొంచెం ఇష్టం. ఎవరు సినిమా అయిపోయే వరకు చెప్పకూడదు మేడం అని చెప్పారు, లాస్ట్ వరకు చెప్పలేదు. లాస్ట్ రోజు చెప్పాను, తను బిర్యానీ పెట్టారు దానికోసం. సిన్స్ సర్ హెస్ టేకెన్ సో మెనీ నేమ్స్ ఆఫ్ ద ఫిల్మ్స్, ఎన్ని సినిమాలు చెప్పారు కాబట్టి ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వెరీ ఇంపార్టెంట్ డే, బర్త్డే ఆఫ్ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే టు ద పర్సన్ who has elevated Telugu film industry to the next level. Sir, you are inspiration to many people. May you grow younger, live longer and contribute to Indian film industry, Telugu film industry. We love you, sir. Happy birthday, sir. I like one more song. ఎస్. ఆకలిస్తే అన్నం పెడతా. చాలా ఐటమ్ సాంగ్ చెప్తున్నాను కదా నేను. Any song is a song which is foot tapping and wonderful. So thank you so much Yash garu. Thank you, and for a group picture Thank you. please. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. అక్కడి నుంచి మొదలు పెడదామా? మల్లారెడ్డి సార్ మాట్లాడిన తర్వాత ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా
డిఫికల్ట్. సార్ మీ ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. కానీ ఇంత ఎనర్జెటిక్గా, ఇంత ప్రేమతో, ఇంత ఆప్యాయతతో, ఇంత సపోర్ట్తో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ఆల్ ఆఫ్ యూ టేక్ ఎ బౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడిగాను ఇక్కడికి వచ్చే ముందు, సార్ ఇక్కడ ఉన్న గ్యాదరింగ్ ఏజ్ గ్రూప్ ఎంత అని. సార్ 18 to 22 ఇస్ ద ఏజ్ గ్రూప్ అని చెప్పారు. ఆ ఏజ్ గ్రూప్ వింటూనే నాకు అనిపించింది, ఇప్పుడు ఇది మీ ప్రైమ్ టైమే కాదు, కంట్రీలో కూడా, దేశంలో కూడా మీ టైమే నడుస్తుంది. ఇట్స్ యువర్ టైమ్, ఇట్స్ యువర్ లైఫ్, ఇట్స్ యువర్ స్టోరీ, ఇట్స్ ఎ జెన్జీస్ టైమ్. ఐ థింక్ యూ హ్యావ్ గాట్ హ్యూజ్ రోల్ టు ప్లే. ఇది మీ లైఫ్లో కూడా క్రూషియల్ టైం డెసిషన్ మేకింగ్కి. మా సినిమా ట్రైలర్లో కూడా, మా సినిమా లాంగ్వేజ్ కూడా జెన్జీ లాంగ్వేజ్. ఇప్పుడు చూస్తే దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఎవ్రీ చాయిస్ హ్యాస్ ప్రైజ్. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వెల కట్టాల్సి ఉంటుంది. దాట్స్ అద్భుతమైన లైన్, అందరికీ వర్తిస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా ఈ సినిమాని ఒక బిగ్ విజన్తో, బోల్డ్ డ్రీమ్తో, ఎఫర్ట్తో, చాలా బ్యూటిఫుల్గా, కన్విక్షన్తో, కాన్ఫిడెన్స్తో చేశాము. ఆ శ్రద్ధ మీకు అందరికీ స్క్రీన్ పైన ఎవ్రీ సీన్, ఎవ్రీ ఫ్రేమ్లో కనపడిస్తుంటుంది. ఇందాక మల్లారెడ్డి గారు స్పీచ్ చెప్తూ సార్ ఎప్పుడూ చెప్తుంటారు, నేను విన్నాను అప్పుడప్పుడు, పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా సక్సెస్ అయ్యా అని చాలా కన్విక్షన్తో. ఇప్పుడు ఏంటంటే మల్లారెడ్డి సార్ నిజంగా పాలమ్మారో పూలమ్మారో మనం ఎవరు చూడలేదు, చూసారా? లేదు. కానీ ఆ కన్విక్షన్తో కష్టపడ్డా అని చెప్తారు కదా, కాన్ఫిడెన్స్తో చూస్తూనే అయ్యో అమ్మిండొచ్చు అని నమ్మేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ ద కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ విత్ విచ్ హి స్పీక్స్. టాక్సిక్ ఈజ్ నాట్ జస్ట్ ఏ మూవీ. టాక్సిక్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇట్ విల్ గివ్ యూ గ్రేట్ ఫీలింగ్. టాక్సిక్ ఈజ్ ఏ వరల్డ్ బై ఇట్ సెల్ఫ్. టాక్సిక్ అనే సినిమా ఏ ఒపీనియన్కి, ఏ రివ్యూకి, ఏ క్రిటిక్స్కి అందకుండా సినిమా ఒకటే అయినా మీ ఎక్స్పీరియన్స్ అంతా వేరే వేరేగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ విల్ బి ట్రూలీ పర్సనల్. మీరు నలుగురు ఫ్రెండ్స్ వెళ్తే మీకు ఒక విషయం నచ్చచ్చు, ఇంకొకరు ఇంకో విషయం నచ్చచ్చు, ఇంకొకరు ఇంకో క్యారెక్టర్ నచ్చచ్చు. మీ ఎక్స్పీరియన్స్ అన్నీ పర్సనల్గా ఉంటాయి. కమింగ్ టు నెక్స్ట్, ఆర్ రాకింగ్ స్టార్ యష్. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అంటే సముద్రం అంత ఉంటుంది. మీరు ఎలా ఉన్నారో ఈ ఇంత సముద్రం అంతా ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టామనేది కాదు, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా వెళ్తున్నాము, వెళ్ళే దారిలో ఏ ల్యాండ్ మార్క్స్ క్రియేట్ చేస్తున్నాము, ఏ మైల్ స్టోన్స్ క్రియేట్ చేస్తున్నాము అని నేను ఎలా ఇండియన్ సినిమాని గ్లోబల్ ప్లాట్ఫామ్లో పెట్టాలి అని నిరంతర తపన పెడుతున్నారంటే అది యష్ గారే. తన స్వాగు, స్టైల్, యాటిట్యూడ్ అవన్నీ స్క్రీన్ పైన కనపడితే, ప్యాషన్, హార్డ్ వర్క్, డెడికేషన్, సాక్రిఫైజెస్, కమిట్మెంట్ అవన్నీ స్క్రీన్ వెనక కనపడితే, తన పొటెన్షియల్ ఎంత, తన స్టామినా ఎంత, అదంతా బాక్స్ ఆఫీస్ దగ్గర కనపడితే, తనకుండే ప్రజలకి తనపైన ఉండే ప్రేమ ఎంత, ఫాలోయింగ్ ఎంత అనేది మీ రూపంలో ఇలా కనపడిస్తూ ఉంటుంది. సో దట్ ఈజ్ యష్ సార్. అంటే నాకు కొంచెం సార్ జర్నీ తెలుసు కాబట్టి, ఫ్రమ్ వేర్ ఈ బిగాన్, కళ్ళు చిన్నగా ఉన్నాయని చిన్న కళ్ళు కంటామా, సర్కమ్స్టాన్సెస్ సరిగా లేవని కష్టపడ్డం మానేస్తామా అని చెప్పి ఎక్కడో మొదలుపెట్టి ప్యూర్ ప్యాషన్, కమిట్మెంట్, విజన్తో ఇక్కడ దాకా తను రావడమే కాకుండా ఇండియన్ సినిమా స్టాండర్డ్ పెంచి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ దట్ యూ హెవ్ డన్ ఫర్ ఇండియన్ సినిమా. వి లవ్ యూ. And our director who could not be here, Geetu Mohan Das madam, she has brought in emotion and soul into every scene of this movie. She has acted, she has worked
relentlessly to build this beautiful world. You need to have a guts. ఇంత ప్రపంచాన్ని టాక్సిక్ లాంటి ప్రపంచాన్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఆవిడ ఇలాంటి ప్రపంచాన్ని ఊహించుకొని దాన్ని లాస్ట్ బిట్ వరకు ఎగ్జిక్యూట్ చేసింది. మేము ఈ సినిమా కేజీఎఫ్ తర్వాత ఈ సినిమా చేద్దాము అనుకున్నప్పుడు అందరి మైండ్లో దిల్ రాజు సార్ చెప్పినట్టు అరో ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందా, ఇది కొంచెం రిస్కీ కదా అనుకున్నప్పుడు నేను హీరో గారు మాట్లాడుతుంటే, సార్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్ అండ్ బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ ప్లేయింగ్ ఇట్ సేఫ్. లెట్స్ గో ఫర్ ఇట్, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అని మా అందరి వెనక కాన్ఫిడెన్స్ ధైర్యం ఇచ్చిన యష్ గారు. ఇమ్మెన్స్లీ టాలెంటెడ్ ఈచ్ వన్ ఆఫ్ మై స్టార్ కాస్ట్. నయనతార మేడం ఇక్కడ తను రాలేకపోయారు, కియారా అద్వానీ మేడం, రుక్మిణి వసంత్ మేడం, హుమా కురేషి మేడం, అండ్ సుదేవ్ ఒబెరాయ్ సార్, and Balaji, who couldn't be here. They have given extraordinary performances in the movie. I want to thank our music directors. Vishal Mishra ji, he is here, extraordinary performer, and our the Ravi Basu sir. They have given extraordinary beats and extraordinary background music, extraordinary songs for this movie. And I want to thank everybody who is involved in this. I want to thank Preeti madam for her support in organizing this event. Malla Reddy sir, Dil Raju sir. So మీ కొలాబరేషన్తో ఎవ్రీ మూవీకి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. ఎందుకంటే ఓకే మా సినిమా జనాలకి రీచ్ కావడానికి మాకు పర్ఫెక్ట్ ఛానల్ దొరికింది. వాళ్ళు చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా ఎఫర్ట్ పెట్టి సినిమాకి ఏం కావాలో అవన్నీ చేస్తారని నమ్మకం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ కొలాబరేషన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ త్రూ అవుట్ దిస్ జర్నీ ఫ్రమ్ March, from we originally wanted to release. I want to thank administration and Commissioner of Police for their support, Shreyas Media for organizing all this beautifully, and Suma Garu to bringing all this into life. Thank you. Toxic is releasing on 26th August 26. Looking forward to seeing you all in theaters. As I said, Toxic, this movie will take you from toxic world to the world of toxic. నేను ఇంతకుముందే ఒకసారి చెప్పాను, సినిమా థియేటర్లో లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఈ సినిమా మిమ్మల్ని ఎంగేజ్ చేయడము, ఎగ్జైట్ చేయడమే కాకుండా 100% మీ పల్స్ రేట్ని కూడా మారుస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ టు యువర్ బ్లాక్ బస్టర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. Thank you for your love and support. Unfortunately, due to some logistics issues, we had to start the event little late. We are sorry about it. Thank you. థ్యాంక్ యూ సో మచ్ కేవీఎన్ గారు. అండ్ అలాగే మిమ్మల్ని ఈరోజు ఇక్కడ చూసినప్పుడు నాకు RRR చిక్బల్లాపూర్లో జరిగినటువంటి ఆ హ్యూజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుర్తొస్తుంది. అండ్ హౌ అమేజింగ్ ఇట్ వాజ్. థ్యాంక్ యూ మేడం. కామన్ ఫ్యాక్టర్ దానికి దీనికి మీరే మేడం. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ. అది మీరు గుర్తుపెట్టుకుంటారని మళ్ళీ నేను ఒకసారి చెప్పాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే వెన్ యూ సెలెక్ట్ ఆర్ సే ఎస్ టు అ స్టోరీ, మీరు ఆ స్టోరీని ఫస్ట్ ఓకే చేస్తారా, లేకపోతే ఈ కాస్ట్ అండ్ క్రూలో ఐ హ్యావ్ టు లుక్ ఎట్ ద పీపుల్, దేర్ యాటిట్యూడ్స్, హూమ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్, అది మీరు దృష్టిలో పెట్టుకుంటారా? మేడం, స్క్రిప్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్. Yeah. But the people who are going to bring the script to life are even more important. So what matters is director's vision, hero's conviction, and other technicians' craftsmanship. So మేము జనరల్గా స్క్రిప్ట్ పైన ఇన్వెస్ట్ చేయడం కంటే పీపుల్ పైన, వాళ్ళకి స్క్రిప్ట్ పైన ఉండే కన్విక్షన్ పైన ఇన్వెస్ట్ చేస్తాం మేడం. అమేజింగ్. అండ్ సినిమా పేరు టాక్సిక్ కాబట్టి మిమ్మల్ని ఒకవేళ గివెన్ అ ఛాన్స్ సమ్ టాక్సిసిటీ తీయాలి అంటే ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, వాట్ వుడ్ యూ పిక్? నేను దీని గురించి చెప్తే కాంట్రవర్సీ అయిపోద్ది. ఇప్పుడు వరల్డ్లో ఉండే టాక్సిసిటీ గురించి మాట్లాడాలంట. సో మేడం, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే క్రియేటర్స్ తక్కువ అయిపోయారు, కామెంటేటర్స్ ఎక్కువైపోయారు. ఆలోచనలు తక్కువైపోయాయి, ఆవేశాలు ఎక్కువైపోయాయి. కంటెంట్ ఇంతే ఉంటుంది, కాంట్రవర్సీ ఇంత ఉంటుంది. అవును మేడం, పాజిటివిటీ తక్కువ ఉంది, నెగిటివిటీ ఎక్కువ ఉంది. సో అందరికీ కనెక్టివిటీ ఉంది కానీ కనెక్షన్స్ తగ్గిపోయాయి. అంటే వీఆర్ ఆల్ ఎలక్ట్రానికల్లీ కనెక్టెడ్, బట్ వీఆర్ ఎమోషనల్లీ డిటాచ్డ్. ఎమోషనల్లీ వీఆర్ నాట్ కనెక్టెడ్. సో ఈ టాక్సిసిటీ అనే దాన్ని బయట ప్రపంచంలో చూడడం కంటే
ప్రతి ఒక్కరిలో వాళ్ళు మాట్లాడే విధానంలో, ఆలోచించే విధానంలో, వాళ్ళ ప్రవర్తనలో ఎక్కువ కనపడిస్తుంది. సో దేర్ ఫోర్ బయట గురించి ఆలోచన కంటే మనమే కొంచెం మనల్ని మార్చేసుకుంటే మనమే పాజిటివ్ గా ఉంటే మనమే పాజిటివ్ గా తీసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మనమే ఎక్స్టర్నల్ నాయిస్ ని, న్యూసెన్స్ ని అలా కట్టేల్ చేసేస్తే, ఆ స్టాటిక్ నంతా వదిలేస్తే, బికాస్ వెన్ యు ఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఇట్స్ బౌండ్ టు హ్యావ్ రూమర్స్, నెగటివిటీ, నాయిస్ అండ్ ఆల్ దట్. బట్ ఆల్ దిస్ స్టాటిక్ విల్ కమ్ అండ్ స్టాటిక్ విల్ గో. But the impact that film will create will last forever. So we can't be defocused when you are making a movie. Our film should make noise. అమేజింగ్ సార్, అమేజింగ్. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ ఫాలో. యష్ గారు కూడా మన ట్రైలర్ లాంచ్ అప్పుడు అదే చెప్పారు. ఇఫ్ సంబడి సేస్ దట్ యూ కాంట్ డూ సంథింగ్, హీ డజంట్ నో, దట్స్ ఆల్. యష్ గారు గురించి చెప్పాలంటే నాకు మంచి కోడ్ గుర్తొస్తుంది మేడం దీనికి సంబంధించి. ఎలా ఉంటుందంటే అదేదో జాపనీస్లో ఒక సేయింగ్ ఉందంట. ఇప్పుడు సంబడీ కెన్ డూ ఇట్, యూ టూ కెన్ డూ ఇట్. ఇఫ్ నోబడీ కెన్ డూ ఇట్ దెన్ యూ మస్ట్ డూ ఇట్. అది తిన యాటిట్యూడ్. ఇఫ్ నోబడీ కెన్ డూ ఇట్ దెన్ యూ మస్ట్ డూ ఇట్. జనరల్గా మిగతా వాళ్ళ అంటే నేను యాటిట్యూడ్ ఏంటంటే, ఇఫ్ సంబడీ కెన్ డూ ఇట్ లెట్ హిమ్ డూ ఇట్. ఇఫ్ నోబడీ కెన్ డూ ఇట్ హౌ కెన్ ఐ డూ ఇట్. అది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. దానికి నేను క్లోజ్గా వర్క్ చేశాను కాబట్టి దట్ ఇస్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. Yes, I'm really taking this today. If nobody can do it, I can do it. Thank you. Thank you, You thank must you. do it. Yes, we must do it. And thank you so much. Thank you, love you all. Thank you, look forward to seeing you all in theaters. Let's rock. Let's rock with Rocking Star. Andariki namaskaram. I love you too. Thank you. Hyderabad. You know, the first film I did here was Bharatane Nenu with Mahesh Babu Garu. And for the first time, I experienced the audience love, which is, there's no audience love like the Telugu audience love. So thank you so much. Every time I come here, you make me feel like I am home. And I want to tell you that Toxic is not just a Kannada film. It's not just a English film. It is as much a Telugu film, a Tamil film, a Malayalam film, a Hindi film, because this is an Indian film. Thanks to our team, thanks to Yash, thanks to Geetu ma'am, my director, and the entire team who has made sure that in every language we give it our best. So you experience it to the best of our abilities. So 26th August, you have seen our trailers and teasers and promos, and we've seen the love you've given us, but now we welcome you to see the soul of our film. So am I going to see you all in cinemas on 26th August? First day, first show? Promise? Chal, I'll go home then. No, I'm joking. I love you guys. Thank you so much. Kiara, a few questions to you. So now that you're connected with Telugu audience, how does it feel coming back to Hyderabad again? Like I said, Suma Garu, I honestly feel like I come home every time I come here. I actually have not come since I delivered my baby, so this is the first time I'm coming. And such a warm welcome. There is really no audience like the Telugu audience. The way they shower their love and welcome us. Thank you all the students here today. So much love. You all have waited for us. We are so sorry we made you wait in this weather. But just seeing this love makes you feel like it's just such a blessing. Thank you. And how is Nadia going to connect to the Telugu audience? Well, I hope you love her as much as I have loved creating her. But it's only possible because of the extraordinary vision of my director Geetu. Forgive me, I'm not very well, but I'm going to try my best. If it was not for Geetu, I don't think we would have been able to bring this to life. So she's not here. We all are missing her because she's giving the best final touches to the film. But it's all because of her that she saw it in me and really gave me wings to fly. To Yash, for being rocking star Yash,
he he truly is one of the most inspiring actors I have ever worked with. Every time I do a scene with him, or I just sit in office and go for my dub, or working and seeing what all they're doing, I just feel like I want to know what's in his mind. This passion this man has, I think his contribution to cinema is going to be something that's going to inspire all of us. And I can't wait for you all to see what he has created in this film. So thank you for making each one of us a part of your vision, your passion, and your madness. Thank you so much, and we wish you super success and lots of love to Junior Kiara. And looking forward to seeing you on August 26th in Thank theaters. you. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మన మల్లారెడ్డి యూనివర్సిటీ స్టూడెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్. మీ ఎనర్జీ గురించి ఐవ్ హర్డ్ అ లాట్. ఐ హర్డ్ యూ ఆల్సో, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ జస్ట్ ద ఎనర్జీ ఇన్ వేవ్స్ దట్ యుర్ గివింగ్ అవర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. గైజ్, మన టాక్సిక్ టీజర్ ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇక్కడ ఈవెంట్లో మన టీమ్ మెంబర్స్ కొంతమంది ఉన్నారు. సో ఐడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ బీన్ అ ప్లెజర్ అండ్ అ జాయ్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఐ థింక్ I will just be repeating myself, but I have to say, Rocking Star Yash sir, it's been a joy working with you, sir. A real bucket list moment. Thank you so much. Kiara garu, Huma garu, some of our members who couldn't be here, Tara garu, Nayan ma'am, Akshay garu, Sudev garu. It's been a pleasure working with you all. And last but not least, thank you Venkat sir. This has been a joy of a lifetime. హైదరాబాద్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ టైమ్ ఐ కమ్ హియర్, ప్రతి సినిమా లాంటికి మీరందరూ చాలా ప్రేమ చూపించారు. అలాగే టాక్సిక్కి కూడా ప్లీజ్ ప్లీజ్ షో సమ్ లవ్. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ. Hello. Thank you so much. Can we have a civilized conversation? We can, Suma garu. We can definitely have a civilized conversation. Okay, so what do you think in your character, the characterization that's going to connect to the South Indian and the Pan-Indian audience that you're already connected to? Oh, you. That's a great question. I Thank think you. I wrote it. Our director, Geetu ma'am, has done an incredible job of creating multiple characters. మీరు ఆల్రెడీ మన ట్రైలర్ అండ్ టీజర్ చూసారు, సో మీకు ఆ విజువల్స్ తెలుసు ఆల్రెడీ. చాలా గొప్ప హ్యూజ్ స్కేల్లో ఉన్నాయి మన విజువల్స్. కానీ ఆ పెద్ద క్యాన్వస్లో చిన్న చిన్న వెరీ హార్ట్ వార్మింగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ దట్ పీపుల్ విల్ వాక్ అవే విత్ an understanding of the minutiae of those relationships, but also the huge scale that we have all seen and loved, and also the music. Ravi sir and Vishal garu and all the amazing stuff that they've put together. It'll be like a full, an incredible experience, I think. I'm sure we're waiting for it. August 26th in Yes, theaters. August 26th. Okay, so thank you so much, Thank Rukmini you so garu, much. and Thank you. wishing you super success for all the films that are coming up, not only in Telugu, in whichever language that you do. You are amazing. Thank you. Oh my God, I had to come and see for myself all this love. Thank you so much from the entire team of Toxic. This is just so beautiful to see this kind of love and reception. I don't know, today as we sit over here, I am really missing our director, the captain of our ship, Geetu. I wish she was here, but of course she has very important film-related responsibilities to finish. But I keep thinking about that time when she first approached me
for this part, and I did not know at that moment that I was going to be part of history. So, and really, I'm getting goose flesh as I say this, and my entire, I mean, some members of my team are sitting over there. So, Dev Garu, Akshay Garu, Vishal Garu, of course, with your spectacular music, Rukmani Garu, Kiara Garu, and of course, Venkat sir. It's really been a beautiful experience, and I'm just so happy to be part of this amazing film. Yash, of course, thank you. Thank you for making this film, and thank you for really having the vision and the guts to be changing cinema for everyone. Like, this is a film I do believe from the bottom of my heart will be remembered for a very long time. And I think all of us have had this amazing experience, and I know all of you guys are going to witness this. So, thank you so much. Thank you. And we have a few questions for you. So what was it so exciting about the character of Elizabeth that made you say yes to this film? Have you seen the trailer? Of course. Have you guys seen the trailer? Huh? Do you love the trailer? Trust me, you have to see the film now. It will blow you away. I am a small part of this film. But when I saw some bits of the film, I could not believe what we have created. And my character, I wish I could tell you more, but there is a reason why they have decided not to reveal too much about my character, because I believe it's an experience you all need to see in the cinemas. So are you going to go watch Toxic in the theaters? Of course. And what do you think would be most exciting for the Telugu audience, especially about Toxic? Everything. What do you think will be the most exciting thing? Anta, Anni, everything. Everything. I feel the fact that we're here, and of course Dil Raju sir and the entire the team, and this is the kind of response we have got from the Telugu audiences has forced us to come here and to really come and say thank you for the lovely reception. And I really feel this is a kind of an experience which is meant for the big screen, and it's an experience that's going to stay with you all for a very long time. Yes, Huma Garu, and our Telugu audience are just amazing. It rained. It was, I mean, they were all waiting, but still nobody has gone. Everybody is sitting here. Everybody wants to hear all your speeches. They love After cinema. coming here, I just want to say one thing. Sorry to interrupt. I feel very sad that I've not done a Telugu movie. And we have to change that now. Yes, and I'm going to change that very soon. We'll change it right away. Dilraj garu, మీరు వింటున్నారా లేదా? ఇప్పటివరకు హుమా ఒక తెలుగు సినిమా చేయలేదని చెప్పి. Yes, he's listened to it. I'll see you in the next Telugu movie pre-release event. Done. It's a date. Thank you so much and wishing you super success. Thank you so much, you all, and see you in the cinemas. నేనేం మాట్లాడేది చెప్పండి, అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లే అవుతుంది. అదే అంటే మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు మా లైఫ్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లుగా మారిపోయాయి. అంతలాగా మీరు మా మీద ఇంప్రింట్ని వదిలేరనమాట. అన్ని స్టోరీస్, యా, అన్ని నేను చేసిన అన్ని పని. సో థియేటర్లో ఇట్ హ్యాస్ టు బి, అది ఎన్వైరన్మెంట్ రావాలి. కరెక్ట్. దాని తర్వాత స్టోరీకి వదిలే ఏం చెప్తారు తెలుగులో? స్టోరీ మనకి ఇంకా ఒక్కొక్క సీన్లోని ఇమోషన్ పండాలి. అవును. ఎస్. అండ్ అలాగే మీరు యష్ గారు ఆల్రెడీ హిట్ కాంబినేషన్, అసలు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని షేక్ చేసిన కాంబినేషన్. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మీరు ఇంకేంటి డిఫరెంట్గా ఆలోచించారు? వాట్ ఈస్ కమింగ్ అప్ విత్ బోత్ ఆఫ్ యూ ఆల్? యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ స్పెంట్ 7 months ఫర్ దిస్ ప్రాజెక్ట్. కంటిన్యూస్గా నేను అన్ని ప్రాజెక్ట్ని పక్కకు పెట్టి, సో ఐ హ్యావ్ వర్క్ ఆన్ దిస్. ఇది ఈ కొత్త సౌండ్స్ కామన్గా చేస్తూనే ఉంటాం, బట్ ఇది సో లాట్ ఆఫ్ మన లోపల ఉంటుంది కదా, ఏదేదో చేయాలి, ఒక మ్యాడ్నెస్గా చేయాలి అని. ఆ మ్యాడ్నెస్ చేయాలంటే ఒక మ్యాడ్నెస్ పర్సన్ కావాలి. సో ఐ గాట్ దట్ అగైన్. కేజీఎఫ్ తర్వాత ఒక వైబ్ వచ్చింది. సో ఇది బాగా సౌండ్స్ పెట్టుకొని, సో ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దట్ హౌ టు క్యారీ దిస్ అని. సో రెక్కలాగా ఇద్దరు వచ్చేసారు, యష్ గారు, గీత మేడం. సో అది నా ట్రావెల్ చేసేదానికి ఈజీ అయింది. సో వీ హ్యావ్ డన్ వన్ వండర్ఫుల్ జాబ్. సో యూ విల్ గోయింగ్ టు సీ ఇన్ థియేటర్ 2020. అఫ్ కోర్స్ మీ కాంబినేషన్లో వండర్ఫుల్ జాబే వస్తుంది.
వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ టు సీ బికాజ్ మీరు ఒక్కొక్క సీన్ని ఎన్హాన్స్ చేసేటువంటి విధానం హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఈ డిఫరెంట్ సౌండ్స్ని ట్రై చేస్తూ ఉంటారు కదా, వేర్ డూ యూ గెట్ దీస్ ఐడియాస్ ఫర్ ఆల్ దీస్ డిఫరెంట్ అది సౌండ్స్? మ్యాడ్నెస్ పీపుల్ చూసిన తర్వాత వస్తుంది. మన దగ్గర ఒక హిల్ లాగా ఉంది కదా యష్ గారు, మ్యాడ్నెస్ హిల్ ఉంది, అది చూసిన తర్వాత వస్తుంది ఆటోమేటిక్లీ. సో ప్రశాంత్ గారు కానీ యష్ గారు కానీ సో లోపల ఉన్న టాలెంట్ని బయట తీసేదానికి సో దే గివ్ దట్ వండర్ఫుల్ సపోర్ట్. సో ఇప్పుడు ఈ మూవీకి మనం ఫస్ట్ టైం వీ హ్యావ్ అప్రోచ్డ్ డయానా, డ్యూన్ పాడిన అమ్మాయి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికి సో వీ కీప్ రీసెర్చింగ్ అండ్ కీప్ అప్డేటింగ్ టు సార్, ఇలా చేస్తే బాగుంటుంది అని. సో హీ విల్ గివ్ దట్ ఎంకరేజ్మెంట్ అండ్ థ్యాంక్స్ టు ప్రొడక్షన్ హౌస్. సో ఇది మన ఎక్స్పెక్టేషన్ నుంచి బయట వెళ్ళిన ప్రాజెక్ట్. దాని తర్వాత దే హ్యావ్ స్పెంట్ సో మెనీ ఏం చదువు డబ్బు. ఒక పక్కన కేవీఎన్ గారు, ఇంకొక పక్కన యష్ గారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్. అవును. యా యా. సో ఇది ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ జాబ్. దాని తర్వాత ఐ నో ఐఎమ్ ఏం చెప్తారు, నేను షూర్గా చెప్పగలను. సో 26 గోయింగ్ టు బి మ్యాడ్నెస్, యూఆర్ గోయింగ్ టు సీ ద మ్యాడ్నెస్ ఇన్ థియేటర్. అఫ్ కోర్స్ మేము గ్లిమ్స్ చూసాము, ట్రైలర్ చూసాము, బట్ వీ నో దట్ ఇంకేదో ఉంది. గీతూ మోహన్ దాస్ గారు అండ్ అలాగే యష్ గారు, కేవీఎన్ గారు, సంథింగ్ బిగ్గర్ ఇస్ గోయింగ్ టు కమ్ ఆన్ August 26th. ట్రైలర్లో ఇంత ఇచ్చేస్తారంటే మూవీలో ఏమో పెద్దగా ఉంది. ఏం ఉండబోతుందో తెలుసు. అండ్ మీరు ఇమోషన్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా పిండుతారో మాకు బాగా తెలుసు. సో వీఆర్ 100% షూర్ దట్ వీఆర్ గోయింగ్ టు వాచ్ అ సూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అండి. ఒక పక్కన యష్ గారు, కానీ ఇంకొక పక్కన మనకి నయనతార గారు ఉన్నారు, కియారా అడ్వాణి గారు ఉన్నారు, రుక్మిణి వసంత్ గారు ఉన్నారు, తారా సుతారా గారు ఉన్నారు, హుమా కురేషి గారు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఒక సెపరేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ 100%. ఓకే. ఎవ్రీ క్యారెక్టర్ మీరు ఈ మూవీలో యూ కెన్ గోయింగ్ టు రికగ్నైజ్ దేర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈచ్ క్యారెక్టర్స్ దే హ్యావ్ ప్లేడ్ వండర్ఫుల్ జాబ్. దాని తర్వాత ఏమంటారు, ఆ ఎమోషన్ దే హ్యావ్ ట్రావెల్డ్ విత్ ద స్టోరీ. ఇది గ్లామర్ అదన్నీ ఉంటుంది, బట్ స్టోరీతో ట్రావెల్ అవడం ఇస్ వెరీ గుడ్ జాబ్ దే హ్యావ్ డన్. యాక్చువల్లీ స్కోర్ చూసిన చేసే టైంలో ఉంటూ సో ఐ హ్యావ్ ఫీల్ లైక్ హౌ దే గివ్ దేర్ బెస్ట్. అన్ని ఆపర్చునిటీస్ వెరీ ఇంపార్టెంట్, దట్ స్టోరీ is very important, that Geetu ma'am has done wonderful. Mallareddy students, are we ready, sir? Sir, already I చెప్పేది tuned, sir. I tuned everybody. They'll sing with you. అవును. They will sing with you. Ready na? Salam Rocky bhai. Salam Rocky bhai. Salam Rocky bhai. Salam Rocky bhai. इलाका तेरा भाई, तू है सबका भाई. Oh my God, unbelievable. అసలు ఈ రోజు వాళ్ళు కోరస్ కూడా ఎంత కరెక్ట్ ట్యూన్ లో, కరెక్ట్ శృతిలో పాడారు. హ్యాట్స్ ఆఫ్ టు యు మల్లారెడ్డి స్టూడెంట్స్, సింప్లీ సూపర్ మీరు. సార్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మూవీ ఆన్ August 26th. ఐఎమ్ సూపర్ హ్యాపీ టు బీ హియర్. అందరంగి నమస్కారం. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. Hyderabad has always given me so much love, and I'm so glad that I'm here with my big brother and all the beautiful people of this film. It's a very special film, and we couldn't celebrate it better than this. So thank you so much for having me here. You are just amazing. Oh, thank you so much. Fantabulous, simply superb. Thank you. Telugu audience loves it, and your music is amazing. Thank you. Tabahi is like already the chartbuster, and we're going to Thank watch you. it in theaters on August 26th. Thank you. So how did this idea of Tabahi happen? And we have also heard that the word was coined by Yash Garu. Everything is coined and co-coined by him, actually. Yash Bhai is my big brother. I want all of you to give him a huge round of applause here. He has given my thoughts wings, and honestly, he had so much clarity about the film, about the music of the film, and not just this song, whether it is Tabahi or any other song that you hear in the film. It's like he's the co-composer of the film, and I can do anything for him. So I'm here, and all you people, I want to thank all of you for coming like this. You are the most beautiful audience that we have had in such a long time, so you guys clap for yourself first. And I'm so happy to be a small part of this magnum opus Toxic, and I can't wait for people to see it.
Thank you so much, and we love Thank your you. songs from Thank you. RRR, which you have sung the Hindi version, Yeah. and also Pehle Bhi Main from Animal. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో. But there's one name that I would want to take. Shastriji, Ram Jogya Shastriji has written such beautiful songs. There's another song called Enta Mayavi that is written so beautifully. And my brothers Ravi Basroor and Tanish Bakshi have done such a great job. Ravi Bhai is there, he's sitting there. I can see him. Ramjo sir is there. And Ramjoji, why don't you sing one line of Enta Mayavi with me for these beautiful people? You want to hear one more song? రామజోగి శాస్త్రి గారు స్టేజ్ మీదకి వచ్చేసేయండి. Ravi Bhai, please come. Please come. We'll sing together. It's all right. We're all one family. Come here. Come here. You guys have to clap for Ravi Basroor here, everybody. Come on. అండ్ ఆల్సో రవి బస్రూర్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వన్స్ అగైన్ టు ది లవ్లీ And you lyric know, writer. Ravi Bhai has been kind enough to make me sing a song as well. That song called Aura Hits You. It's made by him and he's made me sing it. So thank you for that. Chuna pranam నీకై నిరీక్షణం నువ్విచ్చిన గాయం కాల్చే అనుక్షణం. థ్యాంక్ యూ. A huge round of applause for these people. And this film is for you. Yash Bhai and everybody on the film has given it their all. We have tried our best and now it belongs to you. I think now is time that you should invite the boss. యశ్ గారు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ రామజోగి శాస్త్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ విశాల్ మిశ్రా గారు. అండ్ కెన్ వీ హ్యావ్ అ పిక్చర్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ ఆల్ ప్లీజ్? దే వాంటెడ్ అ పిక్చర్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ ఆల్. ఇద్దరిది ఒక పిక్చర్. థ్యాంక్ యూ మల్లన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మీ స్టూడెంట్స్ మీ గోలా? అప్పుడు యానిమల్ చేసాము, మళ్ళీ ఇప్పుడు టాక్సికే చేసాము. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ ప్రీతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా టాక్సిక్ టీమ్కి ఇంత వెల్కమ్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 476 మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసిన మాకు, 30 ఇయర్స్లో 63 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన మాకు, ఈ టాక్సిక్ గురించే నేను ఒక విషయం చెప్పాలి. యష్ గారి గురించి అండ్ మై ప్రొడ్యూసర్ కేవిఎన్ గారి గురించి. మేము ఇన్ని సినిమాలు తీసినా ఈరోజు ఆల్ ఇండియాలో #1 ప్రొడ్యూసర్ కేవిఎన్ గారు. ఆల్ లాంగ్వేజ్లో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ వారు. తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం ఆల్ లాంగ్వేజెస్లో సినిమాలు తీశారు. రామానాయుడు గారి తర్వాత కేవిఎన్ గారు ఈరోజు ఆల్ ఇండియాలో ఆల్ లాంగ్వేజ్లో తీస్తున్న సినిమా ప్రొడ్యూసర్. పెద్ద క్లాప్స్ కొట్టండి వారికి. మొన్ననే తమిళ్ మన సీఎం గారు జననాయకన్, ఇప్పుడు యష్ గారితో టాక్సిక్, హిందీలో అక్షయ్ కుమార్ గారితో సినిమా, ఇలా ప్రతి లాంగ్వేజ్లో తీస్తున్న కేవిఎన్ గారు. చిరంజీవి గారితో మర్చిపోయాను, మెగాస్టార్ చిరంజీవి గారితో తెలుగులో సినిమా. ఇలా ప్రతి లాంగ్వేజ్లో తీస్తున్న కేవిఎన్ గారికి సార్ ఆల్ ది బెస్ట్. మీ విజన్ ఆల్ లాంగ్వేజ్లో చేస్తూ ఇండియన్ ప్రొడ్యూసర్ అవుతున్నందుకు కంగ్రాచులేషన్స్. అండ్ యష్ గారు, మా పరిచయం కేజీఎఫ్ మూవీతో అయింది. ప్రశాంత్ నీల్ మా హర్షిత్కి వెరీ క్లోజ్. అలా యష్ గారితో పరిచయం అయింది కేజీఎఫ్ 2 చాప్టర్ అప్పుడు. సరే క్యాజువల్గా సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, అంత అయిపోయింది. ఆఫ్టర్ కేజీఎఫ్ ఏం చేస్తున్నారని అడిగాను. సార్ ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్ అన్నాడు. కేజీఎఫ్ తర్వాత ఎవరైనా పెద్ద పెద్దగా ఆలోచిస్తారు. యష్ గారు దాంట్లో ఉన్న పొటెన్షియాలిటీని మట్టుకే చూసుకుంటూ ఇంతింతై వటుడింతై అన్నట్టు తన కెరియర్ని ఈరోజు పాన్ ఇండియాను దాటి వరల్డ్ సినిమాగా మారుస్తున్నారు టాక్సిక్ని. సార్ మీ విజన్కి హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఈరోజు ఇంతకుముందు రీజనల్ లాంగ్వేజ్ అని మాట్లాడే వాళ్ళం, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అని. ఈరోజు ఇండియన్ సినిమా అయిపోయింది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి సినిమాలతో మీరు రాజమౌళి గారు ఈరోజు ఇండియన్ సినిమాని వరల్డ్ సినిమాగా మారుస్తున్నందుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీలాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఒక దారి వేస్తున్నారు.
మా మల్లన్న లెక్క. మా మల్లన్న చూడండి, ఇక్కడ చుట్టుపక్కల అన్ని మా మల్లారెడ్డి గారు కాలేజీలేనండి. ఎందుకంటే మా మల్లారెడ్డి గారు కూడా ఒక 50 ఏళ్లతో విజన్తో పనిచేసి ఇక్కడికి వచ్చారు. అందుకే ఇంత పెద్ద ఈ యూనివర్సిటీని క్రియేట్ చేశారు. అలాగే యష్ గారు, మీరు మీ విజన్తో ఈరోజు ఇండియన్ ఫిలిమ్స్ని వరల్డ్కు తీసుకెళ్తున్నందుకు ఇండియన్ ఫిలిమ్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే కేజీఎఫ్ తర్వాత మీ ఆలోచనలో నేను అడిగినప్పుడు గీతు గారిని పరిచయం చేస్తున్నాను కేవిఎన్ గారు ప్రొడక్షన్లో అన్నప్పుడు మేమందరం ఫీల్ అయింది, నిజంగా ఈయనకేమైనా పిచ్చా, కేజీఎఫ్ తర్వాత ఇలాంటి ఆలోచనలు ఏంటి, పెద్ద పెద్దగా ఆలోచించాలి కదా అని. కానీ మీతో ఫస్ట్ టైం నేను బాంబేలో కలిసి ఈ విజువల్ చూపించినప్పుడు అప్పుడు నన్ను నేను లోపల అనుకున్నాను, మీకు ఎంత విజన్ ఉంటే ఇలాంటి టాక్సిక్ లాంటి సినిమాని ఎత్తుకొని మీరు చేయబోతున్నారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఈ సినిమాని మేము ఈరోజు తెలుగు స్టేట్లో రిలీజ్ చేయడానికి కేవిఎన్ గారు మీరు ఒక నంబర్ చెప్తే ఆ నంబర్ నేను ఓకే అనటానికి 1 నిమిషమే పట్టింది. ఎందుకంటే ఓన్లీ మీ ఇద్దరు విజన్తోనే మీరు ఎంత అడిగినా ఈ సినిమాకు డబ్బిచ్చి తెలుగు స్టేట్లో రిలీజ్ చేయాలని ఆ రోజే అనుకున్నాము. అలా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు కేవిఎన్ గారికి మీకు ధన్యవాదాలు. అండ్ ఈరోజు ఒక్కొక్క కంటెంట్ మీరు బయటికి ఇస్తుంటే ఈరోజు ఈ సినిమాని వరల్డ్ సినిమాగా మార్చడానికి మీకు 100% ఈ సినిమాలో ఉన్న పొటెన్షియాలిటీ, మీరు కలిసినప్పుడల్లా ఈ సినిమా గురించి చెప్తున్న మాటలు. అండ్ 3 days బ్యాక్ విశాల్ మిశ్రా, म्यूजिक कंपोजर विशाल, एक बार उठ के सबको हाय बोलो. ఈ మధ్య నేను విశాల్ని కలిసినప్పుడు యష్ గారు ఈ సినిమా గురించి విశాల్ ఒక మాట అన్నాడు, రాజు భాయ్ ఏ 2000 करोड़ का फिल्म है, इंडिया में 2000 करोड़ कलेक्ट करेगा. वाह विशाल, चलो आपका वर्ड के साथ हमारा केवियन साहब को, यश सर को और गीतू मैडम को सबको ऑल द बेस्ट. एंड कियारा एंड अदर ऑल कास्ट एंड क्रू ऑल द बेस्ट. थैंक यू वेरी मच. एंड హైదరాబాద్, ఎస్ మన సౌండ్ మామూలుగా ఉండకూడదు. యానిమల్కి ఇక్కడి నుంచే మొదలు పెట్టాం, ఇప్పుడు టాక్సిక్ ఇక్కడి నుంచే వాళ్ళకు ఒక సౌండ్ వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ మల్లన్న థ్యాంక్ యూ. అండ్ ప్రీతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్ రాజు గారు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అండి. అంటే మన యష్ గారితో డైరెక్ట్ సినిమా తెలుగులో ఎప్పుడు? యష్ గారు సినిమా కన్ఫర్మ్ చేశారు కానీ అది ఎప్పుడు నాకు తెలియదు, వారికి తెలియదు. యష్ గారు ఎంత క్లియర్ అంటే మాకు ఎలా అయితే ప్యాషన్ సినిమా గురించి వారికి కూడా అదే. కాబట్టి మా ఇద్దరు వేవ్ లెంత్ అక్కడే కలిసాయి. వారు ఒకటే చెప్తారు, సార్ మనం కలిపి చేయబోయే సినిమా అదే కథ వెతుక్కుంటూ వస్తుంది, నేనే చెప్తానన్నారు. ఐఎమ్ వెయిటింగ్. వారు రాఖీ బాయ్ అన్నట్టు కదా, వెయిటింగ్ అన్నట్టు మేము కూడా వెయిటింగ్ సార్. మీ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది ముందే వెన్ ఐఎమ్ స్టాండింగ్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ హావ్ కమ్ టు అ డిఫరెంట్ సిటీ. మీరంతా నా వాళ్ళు. హైదరాబాదు తెలుగు ఇండస్ట్రీ నాకు రెండో ఇల్లు. దేవరాకి, మనశంకర వరప్రసాద్కి, ఓజిలో జిమ్మికి మీరు ఇచ్చిన ప్రేమ ఇంకా నాతోనే ఉంది. ఇప్పుడు టాక్సిక్ తీసుకొచ్చాను. We are bringing toxic to you. The same love you've been giving me, you will give them. నాకు తెలుసు. అప్పో I will see you all at the movies. మిమ్మల్ని థియేటర్లో కలుస్తా. ఎస్, మీరు మమ్మల్ని థియేటర్లో ఆగస్ట్ 26వ తారీఖున కలుస్తారు. బట్ బిఫోర్ దాట్ మీరు తెలుగు ఆడియన్స్కి సుపరిచితులు. ఇప్పుడు నౌ పీపుల్ నో యూ వెరీ వెల్ and they have appreciated all the roles that you have done in the Telugu films. Congratulations to you. And ఇప్పుడు యష్ గారి కాంబినేషన్లో మిమ్మల్ని ఎలాంటి న్యూ అవతార్లో చూడబోతున్నాము? వాట్ కైండ్ ఆఫ్ న్యూ క్యారెక్టర్ ఆర్ క్యారెక్టరైజేషన్ కెన్ వి ఎక్స్పెక్ట్? జిమ్మీ మీకు తెలుసా? తెలుసు.
ఒక మ్యాడ్నెస్, బయట మ్యాడ్నెస్. ఇదిలో నా క్యారెక్టర్ కర్మాడి లోపల మ్యాడ్నెస్. సో విచ్ వన్ ఈస్ మోర్ డేంజరస్ యూ కెన్ డిసైడ్. లోపల మ్యాడ్నెస్ డేంజరస్, Ah. బయట పడిపోతే బెటర్. Ah. లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా, అది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ దిస్ మూవీ. ఎస్, So లాట్ ఆఫ్ మ్యాడ్నెస్. വെയിറ്റിംഗ് ഫോർ ദാറ്റ് ആൻഡ് അഡ്വാൻസ് ആയിട്ട് ഓണാശംസകൾ. ഓ താങ്ക് യു സോ മച്ച്. താങ്ക് യു. എല്ലാവർക്കും ഒരു വാക്ക് മലയാളം പഠിപ്പിച്ചു കൊടുക്കും. ഓ ഇവിടെ മലയാളി ആരും ഉണ്ടോ? ഓ എൻ്റെ അമ്മ നല്ലോണം ഉണ്ടല്ലോ മലയാളീസ്. ഓ ഇത്ര ആൾക്കാരുണ്ടല്ലേ നമ്മുടെ സുഹൃത്തുക്കള്. మీరందరూ మలయాళీస్ అని అనుకుంటున్నారు ఆయన, ആ അതാണ് എനിക്ക് ഇത് വീട് പോലെ തന്നെ തോന്നുന്നത്. అందుకనే నాకు ఇది ఇల్లులాగా అనిపిస్తోంది ట్రాన్స్లేషన్. ഓ താങ്ക് യു. എല്ലാവരും അപ്പോൾ പറഞ്ഞ പോലെ ടോക്സിക് തിയേറ്ററിൽ പോയി കാണണം. అందరూ చెప్పినట్టుగా టాక్సిక్ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. നമുക്ക് തിയേറ്ററിൽ വെച്ച് കാണാം. ఓకే, ఒప్పుకోండి సుమా మంచి యాంకర్ అని. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. అవసరం థ్యాంక్ యూ. లేదు, బట్ స్టిల్ థ్యాంక్ యూ. Hello everyone, Andarki Namaskaram to everyone. How are you? I feel so happy and privileged to be here tonight. मैं हूँ एक पंजाबी खानदान से, लेकिन मेरे जो माँ बाप हैं दोनों की परवरिश आंध्रा में हुई. My parents grew up in Visakhapatnam, my father grew up in this great city. और जब से मैं आया हूँ मुझे लगता है मैं घर आया हूँ वापस. हैदराबाद की बहुत बातें होती थी बचपन में. So it's so nice to be here with all of you. And I have to say I'm very impressed by your city. I'm from Mumbai और आपकी जो सड़कें हैं, आपके जो लोग हैं, आपका जो खाना है बहुत ही बेहतरीन है. So it's so nice to be here. Lots of love to all of you. I hope all of you enjoy this great film we've made. It's coming on the 26th of August. And I hope to see you, all of you in the theaters. So thank you so much for having me. థ్యాంక్ యూ సో మచ్ అక్షయ్. అండ్ ఇట్స్ సో లవ్లీ టు హియర్ దట్ యువర్ పేరెంట్స్ వేర్ హియర్ ఇన్ ఆల్సో. ఇదే ఉంటారు మీరు? नहीं ज्यादा नहीं, बिकॉज मेरी परवरिश एक्चुअली जर्सी में हुई है, तो मैं अलग अलग तरह का खाना खा चुका एज अ किड. बट सिंस माय पेरेंट्स ग्रू अप हियर, व्हेनेवर दे वर फाइटिंग दे यूज्ड टू स्पीक टू ईच अदर इन Telugu. వావ్, సో దట్ యు డోంట్ So అండర్స్టాండ్. that we don't understand what they're fighting about. But yeah, ఓకే, yeah, yeah. బట్ మీరు తప్పకుండా ముద్దపప్పు ఆవకాయ అన్నం తినాలి. ఓకే, నెక్స్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు పెడతాను. సీ యు లర్న్డ్ కన్నడ ఫర్ టాక్సిక్, రైట్? yeah, సో yeah. ఎనీ ప్లాన్స్ టు లర్న్ తెలుగు? Sure, it's a great language और मैं तेलुगु सिनेमा में भी काम करना चाहता हूँ, so absolutely I would love to learn some Telugu. సో టుడే ఐ విల్ టీచ్ యు తెలుగు. You going to teach me? Yes. Okay, I'm going to try. Like Let's the try. tagline says, or they saying that it's a fairy tale for grown-ups. Okay, yes, Okay. yes. సో పెద్దల కోసం తీసిన ఒక అద్భుతమైన సినిమా. పేదల కోసం, పెద్దలు వాళ్ళే పెద్దలు, పేదల మన పెద్దలు. కోసం చెప్పన్నా. పేదలు కాదు. ఆహా, फिर से అవును, పేదలు ధనికులు అందరూ చూడొచ్చు, కానీ పెద్దల కోసం పేదల కోసం చెప్పన్నా తీసిన తీసిన అద్భుతమైన సినిమా. అద్భుతమైన సినిమా. సినిమా. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి. बढ़िया, ठीक है, ठीक बोला. बहुत ठीक बोला. क्या बात. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఇదైతే సూపర్. మరి ఇందులో మీరు టోనీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఇన్ టాక్సిక్. సో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ టోనీ, ఆర్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ లర్న్ और प्रिपेयर फॉर दिस कैरेक्टर? You know, एक तो मैं बॉस का बहुत बड़ा फैन हूँ, जैसे आप सब हैं, हम सब बॉस के बहुत बड़े फैन हैं. The thing about him is that he's such a proud Indian, and I knew from the get-go कि ये film he wants to make his audience also proud by giving his audience a film that is of an international, global, that we can all be proud of. So I got the responsibility कि यार ये कुछ और करना पड़ेगा मुझे. एक अलग level की picture है ये. So I got that responsibility, and I didn't want to let him down. I didn't want to let Geetu ma'am down, who I think is one of India's best filmmakers. दोनों का विजन इतना बड़ा था, I got कि मेरे ऊपर क्या जिम्मेदारी थी. But other than that, I have absolutely loved every day of being Tony. जब लास्ट शॉट हुआ था सेट पे, मैं दुखी हो गया था कि मैंने कहा गीतू मैम एक और शॉट ले लो, because I didn't want to stop being Tony. I love the clothes, the look. I hope all of you also enjoy watching Tony as much as you enjoy the film. But there was no real challenge as such in that way, because I was in love with the character and it was just flowing that way. And there was a nice shorthand between me and the director. तो जब वो ट्यूनिंग बन जाती है ना, आपका काम आसान हो जाता है. करेक्ट, जैसे हमारा और ऑडियंस का बन गया. Yes, बिल्कुल. I hope so. Yes, बिल्कुल. हाँ, वैसे ही
అరే మనకి హిందీ కూడా వచ్చేస్తుంది రో ఈ మధ్య కాలంలో ఏంటో ఓకే I don't know what you said, ma'am, you know but, I'm like getting the Hindi words also. okay. Thanks to you. Oh, yeah, And please. anything about the producer KVN sir Oh, and yes, the production absolutely, house. absolutely. KVN sir, Monster Mind Productions, KVN Productions. Without such a producer and without such a vision of a producer who absolutely loves cinema, you cannot make a film like this. So because KVN sir and Monster Mind allowed for this to happen, we are able to present a film of this quality to you. जो आपने ट्रेलर में देखा है, जो आपने टीजर में देखा है, without a producer like KVN sir, it does not happen. And he's there because he loves, you know, he says it so often ki he's there to make filmmakers and dreamers like our dreams come true, which is what he's doing, which is why his logo is on every big film today. So I wish producers like him higher and higher and higher because they deserve it. Our industry needs more people like him. Thank you so much Akshay. Thank you, Looking ma'am. forward to seeing you Thank in you so theaters. much. Thank you. on Thank you. August Namaskaram. 26th. Thank you. నమస్కారం అంట నమస్కారం నమస్కారం. ఈరోజు మన యూనివర్సిటీకి ఎవరు వచ్చారు? మన yes మనకు ముగ్గురు హీరోయిన్లు వచ్చిండ్రు. నంబర్ 1 హీరో ఇండియాలో. ఈరోజు టాక్సీ సినిమా మన గ్రౌండ్లో జరగడం చాలా మా స్టూడెంట్స్ అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు టీవీలల్లో అక్కడక్కడ చూసేది ఇలా మా వెంకటన్న గారు డైరెక్ట్ అందరిని కూడా మా స్టూడెంట్కి అందరికి కూడా చూపించేసిండు. అన్న థ్యాంక్ యూ వెంకటన్న గారు, థ్యాంక్ యూ వెంకటన్న. అదే మాదిరిగా మా దిల్ రాజు అన్న కూడా ఎప్పుడు దిల్ బడా హై, దిల్ వాలా హై, దిల్ కులా హై. మా అన్న ఎప్పుడైనా మా మల్లారెడ్డి యూనివర్సిటీలో పెడితే బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాకు 30 ఏళ్ళ దోస్తాన మా నాయన ఎంబడుతుంది కూడా ఆయన మాకు దోస్తు. అదే మాదిరిగా వచ్చిన ఆడియన్స్కో ఫోటోగ్రాఫర్స్కో ముఖ్యంగా మా స్టూడెంట్స్కు బంగారం అసుటి మా స్టూడెంట్స్ మా జంజీ మా జంజీ మా జంజీ మా జంజీ మా జంజీ. నాకు వెంకటన్న గారు నాకు భయమైంది స్టార్టింగ్లో. ఆ క్రౌడ్ చూసి నాకు నిజంగా భయమైంది. క్యాన్సిల్ అని చెప్పేసిన. నాతోని కాలే వెంకటన్న, నాతోని కాలే మా కంట్రోల్. కానీ మా బంగారం, మా ఆనిముత్యాలు, మా డైమండ్స్, మా అబ్బాయిలు అమ్మాయిలు పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా మల్లారెడ్డి అంటే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటే మల్లారెడ్డి. అన్నా నేను ఒకటి చెప్తున్నానా వెంకటన్న, ఈ జాగా సీఎం అంటున్నారన్నా, నన్నంతా సీఎం అంటున్నారన్నా. అన్నా ఈ జాగా అద్భుతమైన జాగా, ఈ జాగా పవిత్రమైన జాగా. ఇది మన అశ్వమేధ యాగం చేసామన్న ఈ స్థలంలో. అప్పుడు పూర్వం రామచంద్ర మహారాజు చేసిండు, ఇప్పుడు ఇక్కడ మల్లారెడ్డి చేసిండు. అన్నా నీకు ఎంత కలెక్షన్ వస్తుంది గుర్తా అన్న? నీకు యానిమేల్కు 1000 చెప్పిన 1000 వచ్చిందన్న. నీకు 2100 వస్తుందన్నా. 2100 నీకు పైసలే పైసలు, పైసలే పైసలు, పైసలే పైసలు. వెంకటన్న తన మస్తు పైసలు అయిపోతాయి. అన్నా వేసన్నా ఒక్కసారి రాన్నా, నా ఎంబడి ఒక్క ఫోటో వేసానా, ఒక్కసారి నా పిల్లలు చూస్తారన్నా, నా ఎంబడి చూస్తారన్నా, రాన్న ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎస్ ఎస్ ఎస్. $25,000.
ఓన్లీ 18 to 22 నా ఏజ్. మళ్ళా 23 ఏజ్ వాళ్ళు లేరన్నా. ఓన్లీ జంజీ జంజీ జంజీ. రాబోయే ప్రపంచమంతా జంజీ, వచ్చే జనరేషన్ అంతా జంజీ, ఫ్యూచర్ అంతా మీదే. మా దగ్గర గుర్తా అన్న మా స్పెషాలిటీ అన్నా ఎస్ అన్న, మా స్పెషాలిటీ మా స్టూడెంట్స్ తెలుసా? ఈ క్యాంపస్లో ప్రతి స్టూడెంట్ ఒక ఏఐ తయారు కావాలి. ఏఐ వరల్డ్ ప్రపంచంలో యూత్ లేరన్నా. యూత్ అంతా ఉన్నారంటే మల్లారెడ్డిలే ఉన్నారు. వాళ్ళను ప్రపంచం తగ్గట్టు ఒక ఏఐ తయారు చేస్తున్నా. అందుకే నాన్న బంగారం అన్న, ఇండియాలో #1 అన్న. హైయెస్ట్ మెడికల్ కాలేజ్, హైయెస్ట్ పీజీ కాలేజ్, హైయెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ మల్లారెడ్డి ఇన్ ఇండియా. అన్నా నువ్వు కూడా ఇండియాను బ్లాక్ బాస్టర్ చేస్తావన్నా. నీ అసలు హీరోని చూడలేదన్నా నేను. సూపర్ బ్లాక్ బ్లాస్టర్ అన్నా. ఎస్ ఎస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.